మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. లేవియాకాండం 26వ అధ్యాయం 12వ వచనము. నేను మీ మధ్య నడిచెదను అని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. దేవుడు మన మధ్య సంచరించుచు తోడుగా ఉంటాడు. మనము మండించబడతాము, వెలిగించబడతాము, మనమన్నిటినీ కూడా జీవిస్తాము. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి. దేవుని ఆజ్ఞలకు విధేయులై మనం ఉండాలి. మనకు తోడుగా నడిచే దేవుడుగా ఉంటున్నాడు. విరిగిన హృదయము కలిగి ఉండాలి. దేవుడు మన హృదయంలో చూసే దేవుడుగా ఉంటున్నాడు. సమీపంగా ఉంటాడు. దేవుని వైపు చూసే వారిగా మనము ఉండాలి. దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు, శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఆయన అన్నిటిని చేయగల గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలి. దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా మనము జీవించాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. విధేయులమై ఉండాలి. నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. వినయము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మాకు తోడుగా ఉండువాడో ప్రభా, మాతో నడిచే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు. ఆయన తన మధ్య ప్రభా అయ్యా తండ్రి సంచరించే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా గొప్ప కార్యములు చేయవాడో, తన అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. ఆశ్చర్యకారాలు జరిగించేవాడో, తన సూచక్రియలు మహత్కారం చేసే దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. తను ఎల్లప్పుడు మాకు తోడుగా నడిపించేవాడవు తండ్రి. మాకు సహాయం చేయవాడవు నాయన, మాకు మేలు చేయవాడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీ వైపు చూసేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీ మీద ఆధారపడకు సహాయం చేయి ప్రభా. నీ ఎందు భయభక్తుల జీవితం దయచేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధంగా నీ కొరకు జీవించాలి ప్రభా. యథార్థంగా నీ కొరకు జీవించాలి ప్రభా. అయ్యా దీన మనసు మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వరకున్న బాల సమస్యలు తొలగించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించి ప్రభా. నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ సయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడారతిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక. ఆమేన్.